ఇక్కడ ఒక గెలుపు లేదా ఒక విజయం సాధించాము అంటే ఆ విజయాన్ని ఆస్వాదించగలగాలి. అంతేగాని అధికారం వచ్చేసింది కదా అని మనం విర్రవీగకూడదు. అలా విర్రవీగతనంతో వ్యవహరిస్తే ఎంతటోళ్ళకైనా ఆ కొమ్ములు ఇరిగిపోతే తర్వాత మళ్ళీ ఆ చూపు అంతా కూడా నేల వైపు వస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీలోని కొంతమంది నాయకులు కావచ్చు, అసలు మామూలుగా కాదు, అసలు మేము దైవాంశ సంభూతులం, మీరు మనుషులే, మేము దేవతలకే దేవుళ్ళు అనే తరహాలో మాట్లాడేవాళ్ళు. అంతెందుకు ఆవిడ రోజా గారు అమ్మో మామూలు మాటలు ఉండే కాదు, జోగి రమేష్ ఆయన అబ్బో ఇంకా అసలు మామూలుగా కాదు, పేరు నాని, అసలు ఈ పేర్లన్నీ ఏడుండే ఎక్కడున్నారు చూడండి. ఇప్పుడు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, ఈయన మామూలుగా మాట్లాడేవాడు కాదు. మరి ఇలాంటి వ్యక్తులు ఏమైపోయారు? అఫ్కోర్స్ అంబటి రాంబాబు అంటే రోజు మాట్లాడుతూనే ఉంటారు, అది వేరే విషయం లేండి. అనిల్ కుమార్ యాదవ్ అమ్మో ఛాలెంజ్ వీరుడు. వీళ్ళందరూ ఏమయ్యారు? దైవాంశ సంభూతులు ఏమయ్యారు ఇప్పుడు? అది పరిస్థితి. కాబట్టి ఇందులో ఎవరు అతిథులు కాదు. మనం విర్రవీగితే వాళ్ళ కొమ్ములు ప్రజలు ఖచ్చితంగా ఇరుస్తారు, దాంట్లో మొహమాడమే లేదు. కాబట్టి రాజకీయాల్లో మనమే కొనసాగుతాం, మనమే రాజులు అనుకుంటే పెద్ద పొరపాటు. అది ఎవరైనా కావచ్చు. జనసేన పార్టీలకు కూడా సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు. అది సమయం వచ్చినప్పుడు అది కూడా వీడియో చేద్దాం. సో ఈ రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కొంతమంది టీడీపీ కోర్ నాయకులు వాళ్ళే పార్టీ కోసం గట్టిగా నిలబడింది.